ఏంట్రా ఏంట్రా గౌతమ్ ఇది? మనుషులు రా, కనపడటం లేదా? కరెక్ట్ కాదురా, పద్ధతి అంతకన్నా కాదురా. ఏంది నువ్వు నిలబడి ఉంటే నేను కూర్చోడమా? సర్లేరా, లేస్తా ఉండండిలే. రేయ్, నువ్వేం ఫీల్ అవద్దు. ఆయన ఫ్రెండ్షిప్ లో ఇట్లాంటివి కూడా పట్టించుకుంటే ఎట్రా అబ్బా? రే, నువ్వెప్పుడు ఇంతేరా, ప్రతిదీ లైట్ గా తీసుకోవడం తప్ప ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో పట్టించుకోవు. రేయ్, కథే గందరగోళంగా ఉంటే దానికి అయోమయం పేరు పెట్టుంటాడంట నీలాంటోడు. అట్టా గుందిరా నీ పరిస్థితే. ఆయన నీ మాట ఎప్పుడు పట్టించుకోలేదురా? అసలు నేను ఎప్పుడు బాధ పెట్టున్నాడు రా సామే? రే, మనుషులతో ఆడుకోవడం పర్వాలేదురా, కానీ మనసులతో ఆడుకోకూడదా? రేయ్, నాకు ఆడుకోవడం సరదాలే గానీ ఏదో సోలు దాపే ముందు విషయం ఏదో చెప్పరా సామే? అవునరా, నీకు నిజంగానే ఆడుకోవడం అంటే సరదా. అందుకే అందరి ముందు రేవతికి ఉంగరం తొడిగి ఒకసారి ఆడుకున్నావు. ఇప్పుడు పెళ్లి ప్రయత్నాలు చేస్తూ మరోసారి ఆడుకుంటున్నావు. రే, మనసు అనేది అద్దం లాంటిదిరా. ఒక్కసారి ముక్కలైతే అది అతుక్కోదు. ముందు తెలుసుకోరా. రేయ్, హృదయం అద్దమని, పగిలితే అతకదని, పువ్వులు లలితమని, తాకితే రాలిపోతాయని అని అక్కినే నాగేశ్వర గారు పాడితే మేము కూడా విన్నానులే గానీ ఇక ప్రేమాభిషేకం కాలం నాటి డైలాగులు ఆ ప్రసామే. రేయ్, ఆయన పేపర్కి లేని దురద పెన్నుకెందుకని, ఆ పిల్లకి లేని బాధ నీకెందుకు రా సామే? ఒరే చూడరా ఎర్రోడా, నువ్వు అనుకున్నట్టు ఆ పిల్ల మనసే ముక్కలేం కాలే. ఆ పిల్ల కుమ్ములు కుమ్ములు ఏడవడంలే. మ్యూజిక్ ఛానల్ యాంకర్ మాదిరిగా బాగానే నవ్వుతా ఉండదే. రేయ్, ఈ విషయంలో ఆ పిల్ల నేను ఒక అండర్స్టాండింగ్ వచ్చుండమా. అందుకే పెళ్లి చేసుకునే దానికే ఆ పిల్ల హ్యాపీగా రెడీ అవుతా ఉండదే. రేయ్, ఈ ముక్క తెలుసుకోకుండా నువ్వు నిప్పుల దగ్గర కోడి మాదిరిగా ఎగురుతా ఉండవు. చూసినవరా, నీ వల్ల నాకు కూడా పాత డైలాగులు వస్తాడే. రే, రేవతి పెళ్లి కొప్పుకుంది సంతోషంతో కాదురా, నీ మీద కోపంతో. ఒక ఆడపిల్ల మనసు అర్థం చేసుకోవడానికి మనసు ఉండాలరా. ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడేటప్పుడు తన కళ్ళల్లో నేను ఒక కన్నీటి పొరం చూశానురా. అట్నా? అవునరా, నువ్వు పెద్ద కంటి డాక్టర్వే. అందుకే మాకెవ్వరు కనపడిన కంటి పొర నీకొక్కడికి మాత్రం కనపడి ఉండదే. రేయ్, చెప్పించాలగానే ఆపరా సామే. రే, ఈ జోక్లే వద్దని చెప్తుంది. అయినా రేవతికి ఇప్పుడు అంత అర్జెంటుగా పెళ్లి చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు రేవతి కలిసింది పెళ్లి కాదు, ఓదార్పు, అర్థం చేసుకునే మనిషి. రే, అసలు వెంకటాచలం ఎలాంటి వాడు? వాడు మెంటాలిటీ ఏంటో తెలుసా నీకు? వాడు రేవతిని అర్థం చేసుకుంటాడని గ్యారంటీ ఇవ్వగలవా నువ్వు? రే, తను అర్థం చేసుకునేవాడు, హ్యాపీగా చూసుకునే మంచివాడు ఎక్కడో చోటు ఉండే ఉంటాడ్రా. అలాంటి వాడి కోసం ఆలోచించడం మానేసి ఎవడో ముక్కు మొహం తెలియని వాడికి ఇచ్చి చేసేసి చేతులు దులుపుకుందామని ఆలోచిస్తారేంట్రా? అన్నావు ఏందన్నా ఇదే? ఏందన్నా ఇదే? సునామీ వస్తా ఉంటే సబ్బు తీసుకొని స్నానానికి పోదామా, లేకపోతే షాంపూ తీసుకుని తలకు పోసుకుందామా అని చర్చించుకున్నట్టుగా ఉంది. ఏందన్నా ఇదే? అవతల మనిషి కనపడకుండా టెన్షన్ పడతా ఉంటే తొక్కుల మీటింగ్ ఏందన్నా? సరేనన్నా, మీరు చర్చించుకోండి, నేను పోయి పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చేసి వస్తా. ఇట్రారా రే రే రే. రాజువయ్యా, మహారాజువయ్యా. పిచ్చి పిచ్చిగా వాగినావంటే సంపుతాన్న కార్రే నా కొడక. ఎవరి మీద ఇస్తారా కంప్లైంట్? ఎవరి మీద ఇస్తావా కార్రే నా కొడక? నా మీద ఇస్తావా? కిడ్నాప్ చేశానని చెప్తావా, లేక చంపేశానని చెప్తావా? చెప్పరా చెప్పరా కర్రా కొడక, చెప్పరా చెప్పరా. చనువు ఇచ్చున్నాం కదా అని
ప్రతోడు చెప్పేవాడే సొలాలు ఇచ్చేవాడే హ, ఏం చేయాలి మాకు తెలీదా ఏంది హ? ఎంత సేకటిగా ఉండదే ఈ ఆడున్న రబ్బరేనా గుడ్ మార్నింగ్ మామా హ? అమ్మయ్యా నా దేవత కనిపించిండోదే. మై, ఇప్పుడు దాకా ఏడుండవు మంచం కింద మామా రాత్రి నిద్రలో అట్ట కింద పడిపోయి అలవాటు ఉండదు మామా.